హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు టిఫిన్ ఉప్మా. ఉప్మా అంటే మీ ఇంట్లో ఎవరు టిఫిన్ తిననంటున్నారా? ఈ స్టైల్‌లో చేసేయండి. మీ ఇంట్లో చక్కగా ఉప్మా తినేస్తారు. ఎలా అంటే ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మాత్రమే తాలింపులో వేస్తాననమాట. పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఆ తాలింపు గింజలు వేడెక్కి చక్కగా తాలింపు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేస్తే సరిపోతుంది. తాలింపులో 2 మినిట్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేగితే పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ వేసి అలా ఎసరు వాటర్ పోసేయకూడదు. ఎందుకంటే పచ్చివాసన వస్తుంది. సో, టేస్ట్‌లో వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఒక్క 2 మినిట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి రోస్ట్ అయ్యాయి చూసారా కొంచెం. ఆ తర్వాత నేనైతే 1:3 వేస్తానండి వాటరు. నేను రైస్‌కి కూడా అంతే. మాది ప్యూరిట్లో వాటర్ అనమాట. సో, కొంచెం ఎసరు ఎక్కువ పడుతుంది. మీకు నచ్చినట్లు మీరు ఎప్పుడు ఉప్మాలో ఎంత ఎసరేస్తారో అలా ఏసుకోండి. నా స్టైల్‌లో ఎయొద్దు. నేనైతే 3 పోస్తాననమాట. నేనైతే ఆల్మోస్ట్ ఎక్కువ కల్లుప్పే వాడతానండి. కల్లుప్పు ఎసరులో వేసిన తర్వాత పెసరపప్పు కూడా యాడ్ చేయాలి. పెసరపప్పు ముందే యాడ్ చేయాలండి. కొంచెం బాయిల్ అవ్వాలి. లేదంటే పెసరపప్పు బాయిల్ అవ్వకపోతే టేస్ట్ అయితే బాగోదు. గోధుమ రవ్వ ఉడికినంత సేపట్లో పెసరపప్పు ఉడకదనమాట. సో, అందుకని పెసరపప్పుని ఫస్ట్ కొంతసేపు ఇలా బాయిల్ చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత రవ్వని యాడ్ చేసుకోవాలండి. నేనైతే మా షాప్‌లో ఉండే బన్సీ రవ్వని యూజ్ చేస్తానండి. మీకు ఏ ఐటెమ్ దొరికితే ఆ ఐటెమ్ గోధుమ రవ్వ టేస్ట్ బావుంటుంది. ఈ మధ్య గరికపాటి గారి వీడియోస్‌లో ఉప్మా ఏంటి చెప్పమా దాంట్లో ఉండేయన్నీ వేస్తున్నారు. క్యారెట్లు, టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అని. యాక్చువల్‌గా నిజమేనండి ఆ విషయము. అందరూ యాక్సెప్ట్ చెయ్యరు. అందరూ తినరలాగా. ప్రతిసారి అలానే అన్ని రకాలు వేస్తే తినరు. ఇలా సింపుల్‌గా ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చితో ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఈ పెసరపప్పు కాంబినేషన్‌లో నేను బియ్యం రవ్వ ఉప్మా, పెసరపప్పు కాంబినేషన్‌లో చేస్తా. గోధుమ రవ్వ ఉప్మా, పెసరపప్పు కాంబినేషన్‌లో చేస్తాను. నాకు 2 టేస్టులు నచ్చుతాయి. కాకపోతే డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. బియ్యం రవ్వ ఫ్లేవర్ వేరు, గోధుమ రవ్వ ఫ్లేవర్ వేరు. కానీ ఉప్మా అయితే ఎవరైనా వద్దు అనకుండా చక్కగా తినేస్తారు. చక్కగా ఇలా మగ్గిన తర్వాత ఒక్క 2 మినిట్స్ వేడి వేడిగా ఉప్మాని మనం సర్వ్ చేయాలే కానీ, ఉప్మా నాకొద్దు అన్నోళ్ళు కూడా అమ్మ ఉప్మా చెయ్యి అని అడిగి మరి పిల్లలు చేపించుకొని తింటారండి. బాగా మగ్గిన తర్వాత చక్కగా పొడి పొడిలాడితే ఇలా ఉప్మా రెడీ అయిపోతుంది. నేను దీనిలోకి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ చేశానండి. ఏగిచ్చి పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం శనగపప్పు యాడ్ చేస్తాను. కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. నాకైతే కొబ్బరి లేక నేను వీటిలతోటే మిక్సీ పట్టేశాను. ఇదండి మా ఇంట్లోని గోధుమ రవ్వ ఉప్మా విత్ పల్లీ చట్నీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.